హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు పోషకాహారాలతో కలిగిన తోటాకు ఫ్రై రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి కలుపుకొని తిన్న చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా తోటకూరని బాగా క్లీన్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కాడలతో సహా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు దినుసులు మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి అలాగే 4 ఎండుమిర్చి తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చిన్న సైజ్ ఆనియన్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న తోటాకు మొత్తాన్ని వేసుకోవాలి. తోటకూరలో ఎక్కువగా కాల్షియము అలాగే ఐరన్ ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. మనం తోటాకుని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే కంటి చూపు కూడా చాలా మంచిది. ఇందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మనకు తోటాకు నుంచి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. నాకు ఇక్కడ కొంచెం కాడలు అనేది లావుగా ఉన్నాయని కొద్దిగా వాటర్ లాగా స్ప్రింకిల్ చేసుకున్నాను, లేకపోతే అది కూడా అవసరం లేదు. ఇలాగ తోటకూర అంతా బాగా మగ్గిపోయాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగపప్పు పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా హెల్తీగా కమ్మగా ఉండే తోటాకు ఫ్రై వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తోటాకు ఫ్రై మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.